హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి నెక్స్ట్ జరగబోయే ఎగ్జాము బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి దానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కంపల్సరీగా రేపు మనకి రాబోయేటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వాటి ఆన్సర్తో సహా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నపత్రము. ప్రైవేట్ విద్యార్థులైనా గవర్నమెంట్ విద్యార్థులని ఎవరికైనా కానీ ఇది ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నపత్రము. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ఫాలో అవ్వండి. దీంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఇక్కడ చూద్దాం. బయాలజికల్ సైన్స్ కి సంబంధించి సెక్షన్ 1 లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాలి, అదంతా మీకు తెలుసు. ఈ 1 మార్క్ ప్రశ్నలు 6 ఉంటాయి. ఫస్ట్ది, నేమ్ ద యాసిడ్ రిలీజ్డ్ ఇన్ స్టమక్. స్టమక్ లో ఏ యాసిడ్ రిలీజ్ అవుతుంది? అలాగే రైట్ ఏ స్లోగన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద ఒక స్లోగన్ రాయాలి. నెక్స్ట్ 3వ ప్రశ్న, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ రైట్ ద డామినెంట్ ట్రైట్స్ ఇన్ ద F1 జనరేషన్. F1 జనరేషన్ లో డామినెంట్ ట్రైట్స్ ఏమున్నాయో వాటిని రాయాలి. ఇక్కడ ఇచ్చాడు పిక్చర్, ఆల్రెడీ పిక్చర్ చూసి మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ 4వ ప్రశ్న మీరు గమనించండి. 4వ ప్రశ్న, ఈ 4వ ప్రశ్న ఎక్స్పాండ్ సిఎఫ్సిని ఎక్స్పాండ్ చేసి రాయమంటున్నాడు. నెక్స్ట్ 5వ ప్రశ్న, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఆర్ నో వేరియేషన్స్ ఇన్ ద ఆర్గానిజమ్స్ ఎటువంటి చేంజెస్ లేకపోతే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 6వ ప్రశ్న, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు, కింద ప్రశ్నలు ఇచ్చాడు. ఆ ప్రశ్నలకు ఆన్సర్లు ఈ పారాగ్రాఫ్ ద్వారా మనం రాయాల్సి ఉంటుంది. ఒకటి, ATP is the energy currency of most cellular process. The energy released during the process of respiration is used to make an ATP molecule from ADP and inorganic. In which life process ADP converts into ATP? ఇది ప్రశ్న. In which life process ADP converts into ATP? ఇది. నెక్స్ట్ సెక్షన్ 2, ఇందులో 6 ప్రశ్నలు అయిపోయాయి. సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఈ 2 మార్కుల ప్రశ్నలు 4 ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ 4 క్వశ్చన్స్ చూడడం. వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు ఏ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్స్? వాట్ మెజర్స్ డూ యూ సజెస్ట్ టు పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ టు రెగ్యులేట్ బ్లడ్ షుగర్స్? అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ చేయడానికి, వాటి నార్మల్గా ఉంచడానికి లేదా తగ్గించడానికి నువ్వు ఎటువంటి జాగ్రత్తలో వాళ్ళకి చెప్తావు, అది రాయమంటున్నాడు. నెక్స్ట్ 8వది, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఛాన్స్ టు మీట్ ఏ నెఫ్రాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీ? అంటే నెఫ్రాలజిస్ట్ని కలిస్తే కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటావో వాటి మీద 4 ప్రశ్నలు. ఓకే, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ ద హెల్దీ మెయింటెనెన్స్ ఆఫ్ కిడ్నీ? అంటే కిడ్నీస్ ఆరోగ్యం ఉంచుకోవడానికి ఎటువంటి జాగ్రత్త తీసుకుంటావు అనే దాని గురించి ఒక 4 ప్రశ్నలు ఓకే మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అందుకే 2 మార్కులు. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి. రీడ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, కింద 4 క్వశ్చన్స్ ఇస్తాడు, వాటికి ఆన్సర్ రాయాలి. ద అమౌంట్ ఆఫ్ జోన్ ఇన్ ద అట్మాస్ఫియర్ బిగిన్ టు డ్రాప్ షార్ప్లీ ఇన్ ద 1980s. దిస్ డిక్రీజ్ హ్యాస్ బీన్ లింక్డ్ టు సింథటిక్ కెమికల్స్ లైక్ క్లోరోఫ్లోరోకార్బన్స్ which are used as refrigerants. రిఫ్రిజిరెంట్స్ అన్నాడు. కింద ఏమన్నాడు ఇంకా, అండ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇన్ 1987 ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP succeeded in forging an agreement to freeze CFC production at 1986 levels. It is now mandatory for all the manufacturing companies to make CFC-free refrigerators throughout the world. ఇది ఇచ్చినటువంటి ప్రశ్న. దీనికి కింద ఎన్ని ఇచ్చాడంటే ప్రశ్నలు 2 ప్రశ్నలు ఇచ్చాడు. వీటికి ఆన్సర్ రాయాలి, ఆ పారాగ్రాఫ్ చూసి ఆన్సర్ రాయాలి. నేమ్ ద గ్యాసెస్ దట్ కాజ్ ఓజోన్ డిప్లేషన్. ఓజోన్ డిప్లేషన్ కి కారణమయ్యే గ్యాసెస్ ఏంటి అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు CFC అని మెన్షన్ చేశాడు, అదే ఆన్సర్. ఎక్స్పాండ్ UNEP అంటే ఏంటి అని అడిగాడు. ఇక్కడే ఇచ్చాడు కదా, ఇదిగోండి ఇక్కడే ఆన్సర్ కూడా ఉంది దానికి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. కాబట్టి 2 ప్రశ్నలకు ఆన్సర్లు ఇది పారాగ్రాఫ్ లోనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 10వది, వాట్ విల్ హ్యాపెన్ చూడండి
వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వీ కిల్ ఆల్ ద ప్రైమరీ కన్జ్యూమర్స్ ఇన్ అన్ ఈకోసిస్టమ్. ఈకోసిస్టంలో ప్రైమరీ కన్జ్యూమర్స్ అన్నిటిని మనం చంపేస్తే ఏం జరుగుద్ది అనేది ప్రశ్న. అది జనరల్ ప్రశ్న, చక్కగా మీరు ఆన్సర్ చేయొచ్చు. వీటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ ఇస్తాను మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెక్షన్ 3కి వచ్చాను. సెక్షన్ 3లో ఏముంటాయి, మనకి 5 క్వశ్చన్లు ఉంటాయి, 4 మార్కులు ఒక్కొక్కటి. ఫస్ట్ ప్రశ్న, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనారోబిక్ రెస్పిరేషన్. రెండోది, డ్రా ఏ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ న్యూరాన్. న్యూరాన్ బొమ్మ గీయమంటున్నాడు. నెక్స్ట్ లేదా చాయిస్ ఉంది ఇక్కడ, 12 దానికి చాయిస్ ఏంటి, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లవర్. ఫ్లవర్ యొక్క లాంగిట్యూడినల్ సెక్షన్ అదే ఉంది కదా, ఆ పిక్చరు గీయమంటున్నాడు. లేదంటే న్యూరాన్ పిక్చర్ గీయమంటున్నాడు. నెక్స్ట్ 13 చూడండి, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. చూడండి మళ్ళీ ఒకసారి, వాట్ ప్రికాషన్స్ డూ యూ టేక్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ వలన వచ్చేటువంటి ఆ యొక్క ఫలితాలు నువ్వు ఏ విధంగా తగ్గిస్తావు, దాని యొక్క దాని వలన వచ్చేటువంటి బ్యాడ్ పరిణామాలు ఏవైతేనో వాటిని ఎలా తగ్గిస్తావు, అవి తగ్గించడానికి ఏ చర్యలు తీసుకుంటావు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అనమాట, నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ గురించి. నెక్స్ట్ 14, రైట్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆన్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి ఒక పారాగ్రాఫ్, ఒక బ్రీఫ్ అకౌంట్ అంటున్నాడు. ఒక 7-8 లైన్లు క్వశ్చన్ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 15 చూడండి. 15వ ప్రశ్న ఏంటి? 15వ ప్రశ్న అంటే అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ టేబుల్ గమనించి కింద ఒక 4 క్వశ్చన్లు ఇచ్చాడు, వాటికి ఆన్సర్ రాయమన్నాడు. డైజెస్టివ్ గ్లాండ్స్ ఇచ్చాడు, డైజెస్టివ్ జ్యూస్ ఇచ్చాడు, ఎంజైమ్స్ ఇచ్చాడు. సెలైవరీ గ్లాండ్స్ సెలైవాని ప్రొడ్యూస్ చేస్తాయి, సెలైవరీ అమైలేజ్ ఇది ఎంజైమ్ దాంట్లో ఉండేది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉన్నాయి, ఇవి గ్యాస్ట్రిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ఇందులో ఉండేది పెప్సిన్. అలాగే లివర్ ఉంది, లివర్ బైల్ జ్యూస్ని, నో ఎంజైమ్స్, దీంట్లో ఎలాంటి ఎంజైమ్స్. ప్యాంక్రియాస్ ఉంది, దాంట్లో ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఉంటుంది, ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. కాబట్టి ప్రశ్న ఇచ్చాడు, నేమ్ ద ఎంజైమ్ సెక్రేటెడ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి ఎంజైమ్ ఏంటి అని అడిగాడు. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఇది, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ నుంచి ఏమొస్తాయి, ఎంజైమ్ పెప్సిన్. కాబట్టి అదే ఇది ఆన్సర్ అవుతుంది దానికి. నెక్స్ట్ ఉండదు, వాట్ ఎంజైమ్స్ ఈ సెక్రేటెడ్ బై ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ నుంచి ఏ ఎంజైమ్ వస్తుంది అని అడిగాడు. ప్యాంక్రియాస్, ఇక ప్యాంక్రియాస్ ఉంది కదా, ఇక్కడ ట్రిప్సిన్ అనేది ఉంది, ఇది ఆన్సర్. నెక్స్ట్, నేమ్ ద గ్లాండ్స్ దట్ రిలీజ్ డైజెస్టివ్ జ్యూస్ విత్ నో ఎంజైమ్స్. ఎలాంటి ఎంజైమ్స్ లేకుండా డైజెస్టివ్ జ్యూస్ని రిలీజ్ చేసేటువంటి గ్లాండ్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి, నో ఎంజైమ్స్ అన్నాడు. ఇక్కడ ఇది ఏంటిది, లివర్. కాబట్టి ఆన్సర్ లివర్ అన్నమాట, లివర్ ఆన్సర్. ఓకే, ఇది 4 ప్రశ్నలు మీరు ఇది పారాగ్రాఫ్ చూసి మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4లో ఎన్ని ఉంటాయి, 2 ప్రశ్నలు ఉంటాయి, 8 మార్కులు. ఇక్కడ చూడండి, రైట్ ద ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి క్లోరోఫిల్ చాలా అవసరం అనేటువంటి ప్రయోగాన్ని మీరు ప్రాసెస్ మొత్తం కూడా రాయాలి. నెక్స్ట్ దీనికి చాయిస్ కూడా ఉంది. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ ఇన్ యువర్ స్కూల్ ల్యాబొరేటరీ టు అబ్జర్వ్ ద స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్స్. బ్రెడ్ మోల్డ్స్లో స్పోర్స్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేసేది మీ ల్యాబొరేటరీలో, వాటిని అబ్జర్వ్ చేసేటువంటి ప్రొసీజర్ రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ 17వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న అనమాట ఇది. ఈ సెక్షన్లో లాస్ట్ ప్రశ్న, ప్రశ్నపత్రంలో కూడా లాస్ట్ ప్రశ్న. హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో కెమికల్ కోఆర్డినేషన్ ఎలా జరుగుద్ది అని అంటున్నాడు. ఇంకో చాయిస్ ఉంది దీనికి. హౌ ఈస్ ద సెక్స్ ఆఫ్ ఏ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో ఒక మనిషి ఆడ మగ అనేది ఆ సెక్స్ అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది, దేని ఆధారంగా డిసైడ్ చేయబడుతుంది అనేది ఇచ్చాడు. అది కాబట్టి దీన్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మీద ఫస్ట్ ప్రశ్నపత్రం. 17 ప్రశ్నలు ఉన్నాయి, అయిపోయింది. ఫస్ట్ ప్రశ్నపత్రం మోడల్ ప్రశ్నపత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రశ్నపత్రాల నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి వీటిని మిస్ చేసుకోకుండా వినండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.